అడుగు వీడియో తీసి ఇక్కడ చూడు సూపర్ రా నువ్వు ఆఫీసర్లో ఉన్నావు సార్. కాబట్టి మంచిగా చదువుకుని మనం పేరు తేవాలి, నువ్వు మంచి పేరు తేవాలి. నేను మా అబ్బాయి సైనిక్లో చదువుతున్నాడంటే నాకు ఆనందం, అలాగే విన్న వాళ్ళకి కూడా అబ్బా మీ అబ్బాయి ఎంత గొప్పవాడు అందరూ ఏమంటున్నారు తెలుసా, మీ అబ్బాయి సైనిక్లో చదువుతున్నాడా, ఏ గ్రేట్ సెట్ ఏమనంటే సెట్. అదే అదే ఉంటుంది అంటే అప్పుడు అది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే చూడు, అది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే నీకు ఏక్ దో అంటున్నారా లేకపోతే 1 2 అంటున్నారా పరిగెట్టినప్పుడు నేను అప్పుడు ఏమవుతుందంటే ఏక్ దో అనుకుంటూ వెళ్తే ఇట్లా చూడు లెఫ్ట్ రైట్ ఇట్లా చూడు, ఇలా అందరూ ఒకటే స్టెప్ వేసినప్పుడు నీకు అది స్టెప్ తక్కువ దూరం అయినా ఏమనిపించదు. నీకు అందరూ ఒకటే స్టెప్ వేయలేనప్పుడు వాడు రైట్ అయితే నువ్వు లెఫ్ట్ వేసినప్పుడు నీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అదేం కాదు, టెన్షన్ లేదు. దేన్ని కూడా కంప్లైంట్ చేయొద్దు. పలానాది నీకు నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదని చెప్పు. ఎవరితో కూడా మొహం ఇలా పెట్టి మాట్లాడొద్దు. అందరితో స్మైలీగా ఏదైనా సలహా చెప్తే థ్యాంక్ యూ, ఏదన్నా చెప్పాల్సింది వాళ్ళు నీకు ఇలా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా అంటే వాళ్ళు మనకు సలహా చెప్పినా థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళు మనకి ఇంకా ఏంటంటే మనకు కావాల్సింది మనం చదువుకుని బయటపడాలి, అంతేనా? తిట్టినప్పుడు నువ్వు థ్యాంక్ యూ చెప్పొద్దు, సింపుల్గా ఇగ్నోర్ చేయి. ఏముంది జస్ట్ ఇగ్నోర్ చేసేయి, వాళ్ళని పట్టించుకోకు, ఓకేనా? జస్ట్ అలా వెళ్ళిపో, ఏది కూడా ఏం కాదు, అంత హ్యాపీ జరుగుద్ది, ఓకేనా? ఎలా ఉంది నీ ఫుడ్ బాగానే ఉందా? మధ్యాహ్నం ఏం తిన్నా? గులాబ్ జామ్ పెట్టింది రాత్రి. అయ్యా ఎవరి ఫేవరెటా? ఇంకోటి ఏమంటారా? ఇంకోటి ఇప్పుడు ఏమని చెప్పాలి మా టీచర్కి? ఏమంటారు, పేరెంట్ వచ్చారు కదా, పేరెంట్ వచ్చినప్పుడు అవి ఏముండవులే, ఓకేనా? టెన్షన్ లేదు నాన్న, పండ్లు హ్యాపీగా. వెరీ గుడ్, వెల్.